హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే రాగి లడ్డు అండి. రాగి పిండి ఉంటుంది కదా, రాగి లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది అందరికీ మంచిదేనండి. రక్తం లేని వాళ్ళకే కాదు, కొంచెం హెల్త్ బాగాలేని కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మంచిదే. ఆ రాగి లడ్డు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరిందండి. నాకు కూడా ఊరికే కింద కొంచెం నేను హెవీగా ఉంటాయి కదండి, కింద వాటర్ వస్తూ ఉంటాయి కాళ్ళకి, ఇట్లా ఒత్తుతుంటే లోపలికి వెళ్తుంది, అట్లా కూడా రాకూడదంట. అది కూడా తగ్గాలి అంటే ఈ రాగి లడ్డు అయితే తినమని చెప్పారు నాకు. అందుకోసమైతే ఈరోజు రాగి లడ్డుతో అయితే మేము ముందుకైతే వచ్చాను. మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇదైతే అందరికీ పనిచేస్తుంది అనమాట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఓకేనా? వీటికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేసుకోవాలో, చేసుకునే విధానము అంతా పూర్తిగా చెప్తాను, మీరు కూడా చూడండి. ఇదిగోనండి, మనకి రాగి లడ్డుకి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. రాగి పిండి, బెల్లం, నువ్వులు కొంచెంగా, కొబ్బరి, జీడిపప్పు, ఇలాచి, నెయ్యి అండి. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తూ నేను చేస్తాను, చూడండి. మనమైతే ముందుగా నువ్వులైతే ఫ్రై చేసేసుకున్నామండి. ఈ నువ్వులు సగం సగం, రాగి పిండి సగం, నువ్వులు సగం కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం క్వాంటిటీలో అయితే వేస్తున్నాను అనమాట. ఈ నువ్వులు కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి, మెయిన్ ఆడవాళ్ళకండి చాలా మంచిదన్నమాట. నెలసరిలో ఈ సరిగా రాకపోయినా, ఎవరికైనా కూడా కొంచెం రక్తహీనత ఉంటుంది చూసారా, వాళ్ళకైనా చాలా మంచిదండి నువ్వులు. ఇదిగోనండి, నువ్వులు అయితే నేను ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి వేసేసుకోండి. ఎండు కొబ్బరి కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ అవుతుంది ఎండు కొబ్బరి వేసుకుంటే. నేనైతే నాకు ఇంట్లో అయితే పచ్చి కొబ్బరి ఉందండి, పచ్చి కొబ్బరి తురుము. ఇది కూడా చాలా ముదురు కొబ్బరి అనమాట, పర్వాలేదు, ఇది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతంత చేసేసుకుని లాట్లు పెట్టకుండా ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుని తింటేనే బాగుంటుంది కదా. నేనైతే ఈ లడ్డూలు కనీసం ఒక వారం రోజులు అయితే ఉంటాయండి ఇలా చేసుకున్నా కూడా. ఇవి మాకు తొందరనే అయిపోతుంది, రెండు మూడు రోజుల్లో ఒడిసిపోతాయి అనమాట. ఓకేనా? కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరి వేసి కూడా మనం లైట్గా మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలన్నమాట. మనము కొబ్బరి కూడా ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. జీడిపప్పులండి, ఈ జీడిపప్పులు మంచిగా ఫ్రై చేసుకుని తీసేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ రాగి పిండి అనేది ఫ్రై చేసేసుకోవాలండి. నెయ్యి వేసాను కదా, జీడిపప్పు వేయించుకున్న తర్వాత తీయించి ఇదే నెయ్యిలో మనము రాగి పిండి అనేది వేసుకొని మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోనండి, రాగి పిండి కూడా ఫ్రై అయిపోయింది. దగ్గర ఒక 10 నిమిషాల నుంచి వెళ్ళి నేను సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాము. ఇదిగోనండి బెల్లము. మనకి బెల్లం కొలత ఎట్లాగో అంటే మనము 2 కప్పుల రాగిపిండి తీసుకుంటే 1 కప్పు బెల్లం అండి. నేను దీంతో అయితే ఈ కప్పుడు రాగిపిండి అయితే తీసుకున్నాను కదా, కొంచెం తక్కువ కప్పుడైతే బెల్లం వేసుకుంటున్నాను. ఈ 2 కప్పులు సేమ్ అనమాట. ఎందుకంటే ఇంకా నేను నువ్వుల పిండి వేస్తాను, కొబ్బరి వేస్తున్నా కదా, స్వీట్ అనేది కొంచెం మనకి తక్కువ కాకుండా సగానికి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము బెల్లం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట. ఇదిగోనండి, మనకి బెల్లము తీగపాకం వస్తుంది, సరిపోద్ది. ఇంకొంచెం తీగపాకం రావాలి. ఈలోపు తీగపాకం రావాలి కదా, ఈలోపు మనము ఇదిగోండి వేయించుకున్న కొబ్బరి,
నువ్వులు వేయించుకున్నాను కదా, ఇది కూడా కొంచెం బరకగా పొడి కొట్టేసుకున్నానండి. ఇలాచీ పొడి, ఇవి మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసుకుందాం. కాలుతుంది. తీగపాకం వచ్చేసిందండి. పొయ్యి అయితే బంద్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇది వడపోసేసుకున్నాను ఇందులోకి. ఇదైతే మంచిగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలండి. ఈ లడ్డూలు కట్టుకోవడానికి పిండి మనకి చల్లారాలి. చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాల్లో పెట్టేద్దాము. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్లంతా నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇందాక నేను ఒక 2 స్పూన్ల వరకు పిండి వేయించుకున్నప్పుడు అయితే వేసాను కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే మంచిగా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనము మంచిగా ఫ్యాన్ గాల్లో పెట్టుకుని చల్లారి చేసుకుందాం. ఓకేనా? లడ్డూలు కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగోనండి, మనకి రాగిపిండి అయితే మంచిగా చల్లారింది. ఇప్పుడు వీటిని మనం లడ్డూలు అయితే కట్టేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతాయండి ఇవి. మనము ఎటొచ్చినా పిండి ఒకటి మంచిగా వేయించుకోవాలి, ఓపిక కొద్ది ఉండి, అంతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. మనం కొంచెం ఉప్పు కట్టుకుని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. ఈ లడ్డూలు మనకి కొంచెం లేట్ అయినా ఏం కాదు, ఆరోగ్యాన్ని చెయ్యి కంపల్సరీ చేసుకుని తినాలి ఇంట్లోనే. ఇది చూసారా ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ ఇదే సైజులో మొత్తం మనం లడ్డూలు కట్టేసుకుందాం. ఓకే అండి, మొత్తం లడ్డూలు అయితే కట్టేశాను. చూసారా ఎంత నీట్గా, ఎంత అందంగా, ఎంత టేస్టీ లడ్డూలు. మనకి ఆరోగ్యాన్ని మేలు చేసేయమండి. ఇలాంటి లడ్డూలు అయితే మనము తరచుగా చేసుకుంటూ తినాలన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చుకుని ఒకటేసారి మనము ఎక్కువ మోతాదులో చేసుకోకపోయినా తక్కువ మోతాదులో ఫ్రెష్గా చేసుకుని అయితే తినచ్చండి. ఎందుకంటే చాలా ఈజీనే, పెద్ద కష్టపడిపోయే పని ఏం లేదు, చాలా ఈజీ అనమాట. అసలు టేస్ట్ అయితే మేము తిన్నామండి. చేసినప్పుడు అయితే 2 లడ్డూలు అయితే మా పాప ఒకటి, నేను ఒకటి తిన్నాము. ఇవేమో 32 లడ్డూలు అయ్యాయి. 32, 2 తిన్నాము, 34. ఇది గుడ్డుగా ఒకటి అయింది. ఇదైతే మీ ముందు టేస్ట్ అయితే చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. టేస్ట్ ఎక్సలెంట్ వచ్చాయి అసలు. నువ్వులు, కొబ్బరి టేస్టు, జీడిపప్పు టేస్టు చాలా బాగున్నాయండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకుని ఇంత టేస్టీగా మీ ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకుని తినండి. హెల్తీగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఎవరికైనా నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే
లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.